నిర్గమకాండం 20:1-17 వరకు చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండదే దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకును జ్ఞానం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయి చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమును పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లును ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతడు దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. యు సీ, దిస్ ఇస్ ద 10 కమాండ్మెంట్స్. ఇప్పుడు మరలా ఇదే మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ఎక్కడ? డిటోనామీ చాప్టర్ 5. దేవుడు ఆయన నియమాల్ని తెలియజేశాడండి. ఎందుకంటే మనం బాగుపడాలని. ఇక మాటలో చెప్పాలంటే దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తున్నాడండి. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడు అంటున్నాడు ఈ నియమాల్ని పాటించండి. ఒకసారి 33 చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. ఈ మాట ఎక్కడైనా విన్నట్టు గుర్తుందా? ఎక్కడ? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చెప్తామా? 7th verse. yes. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే ఏమిచ్చాడంట? నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇంగ్లీష్ లో అయితే బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లాస్ మై సర్వెంట్ మోసెస్ గేవ్ యూ. ద నెక్స్ట్, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోవద్దు. దాన్ని బట్టి నీకేముంటది? యు మే బి సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ యు గో. ఎంతమందికి ఈ సంవత్సరం నాకు సక్సెస్ కావాలంటారు? చేతులు హల్లెలూయా చెప్తారా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు మీకు సక్సెస్ ఎలాగొస్తుందో. దేవుని వాక్య నియమము ఇది మారదండి. యేసుప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తానికి రాలేదు, సంపూర్ణపరుస్తానికి వచ్చాను. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణపరుస్తానికి వస్తానంటే ఈరోజు నువ్వు ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదని చెప్తాం కాదు. దేవుని హృదయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఆ బలి పశు ఎవ్రీ టైం ధర్మశాస్త్రంలో నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అన్నదప్పుడు ఆ ప్రాయశ్చిత్త బలి క్రీస్తు. నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే అది క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి నీవు క్రీస్తుతో ఏకమవుతావు. అందుకని యేసుప్రభు చూస్తే ధర్మశాస్త్రపు స్టాండర్డ్ని ఇంకా పెంచుతాడండి. నరహత్య చేయవద్దు కాదు, యూ ఫూల్ అని చెప్తామే, నరహత్య చేసినట్టంట. వ్యభిచారం చేయొద్దని చెప్తాం కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తామే వ్యభిచారం అంట. యు సీ, హీ హాస్ ఇంక్రీస్డ్ ద స్టాండర్డ్, నాట్ టు డిస్మిస్ ద లా. You have to understand, this is the heart of God. ఇది దేవుని హృదయం మన పట్ల. ఎక్కడ ఈ దేవుడు అంటున్నాడు, నీకిచ్చు నేలని, సంవత్సరం, ఈరోజు మనకు చెప్తున్నాడు, నీకిచ్చు సంవత్సరం నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఇది తెలుసుకో, దీన్ని ధ్యానించు, దీన్ని తగినట్టుగా వెళ్ళు,
కుడింకి కానీ ఎడంకి కానీ పోవద్దు. హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఇయర్. యూ హ్యావ్ టు బీ డెస్పరేట్. చాలామందికి 31st నైట్ న్యూ ఇయర్ మాత్రం డెస్పరేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎందుకంటే అదే రోడ్డు, అదే ట్రాఫిక్, అదే మనుషులు, అదే ఉద్యోగం, అదే చదువులు, అదే ముఖాలు. నో మైండ్ మారాలి. ఒక టార్గెట్ ఉండాలి. నేను ఏది ఏమైనా సరే ఐఎమ్ ఎ న్యూ పర్సన్. గతం ఏదేదో అయింది, గతం వదిలే. గతం మాట్లాడదు, వదిలే. గతం గురించి మాట్లాడుకుంటా అంటే అంతం ఉండదు, మాట్లాడుతూనే ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఏది చేయాలో చెప్తున్నాను, దయచేసి ఈ మార్గంలోకి రా. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ 6వ అధ్యాయం ఇప్పుడు చదువుదామండి, ద్వితీయోపదేశకాండము. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. నీవును నీ కుమారుడును నీ కుమారును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటయు గైకొనుచు. దేవుడు అంటాడు, దేవునికి భయపడి ఉండు, దేవునికి భయపడి ఉండు, దేవునికి భయపడి ఉండు. నీ జీవిత కాలం ఆయన ఇచ్చే కట్టడలకు లోబడి ఉంటే, చదవండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. ఏంటంట? దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమంతయు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. మనం చూస్తాము చాలామంది తల్లిదండ్రులను సన్మానించు దీర్ఘాయుష్మంతుడు. కానీ దేవుడు అంటాడు, నేను పరమ తండ్రిని మర్చిపోద్దు. యూ ఒబే అండ్ యూ విల్ లివ్ లాంగ్. నాట్ జస్ట్ లివింగ్ లాంగ్, లివింగ్ సక్సెస్ఫుల్, లివింగ్ కాన్క్వరింగ్ లైఫ్. జయకరమైన జీవితం కలిగి ఉంటావు, దీర్ఘాయుష్మంతుడు ఉంటావు. లోబడు నువ్వు వర్ధిల్తావు. నువ్వు నా బిడ్డవి. యువర్ సెయింగ్, నీవు నీ కుమారులు. దేవుడు అంటున్నాడు, సన్మానించు, నన్ను గౌరవించు, దేవుని మార్గంలో నడువు. 3వ వచనం చదివితే, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందునట్లు నీవును వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఏంటి అనుసరించి నడుచుకోవాలంట? సేమ్ ధర్మశాస్త్రం, ద కమాండ్మెంట్స్ దట్ గాడ్ హెస్ గివెన్. దానిపైన చదువుతున్నాం. దేవుడు అంటున్నాడు, నీకు పాలు తేనె ప్రవహించే స్థలాన్ని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ అ వండర్ఫుల్ ల్యాండ్, వండర్ఫుల్ ఇయర్, వండర్ఫుల్ సీజన్. బట్ దెన్ అందులోకి వెళ్ళినంత మాత్రాన నీకు సక్సెస్ వచ్చేది. నువ్వు ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చిన నియమాలను లోబడితే మాత్రమే, ఆ నియమము ప్రకారం జీవిస్తే మాత్రమే నీవు వర్ధిల్తావు. ఇంకా ఇక్కడ క్లియర్గా ఉంది, దట్ యు మే గో వెల్, దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ అండ్ దట్ యు మే ఇంక్రీజ్ గ్రేట్లీ. మీకు సవాల్ ఇస్తున్నానండి, ఈ నూతన సంవత్సరం కానీ దేవుని వాక్యం తగినట్టుగా జీవించి చూడండి. యూ విల్ సీ ఇన్ సీజన్స్, ఇన్ జస్ట్ ఫ్యూ మంత్స్ యూ విల్ సీ ద చేంజ్, డ్రాస్టిక్ చేంజ్. మీ దగ్గర నుండి కేవలం సాక్ష్యాలే వినబడతాయి, దేవుడు చేసిన ఘనమైన కార్యాలే వినబడతాయి. దేవుడు ఏ కాలము సమయమైనా నీ తోడు ఉంటే, నీ పక్షాన ఉంటే, ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు అండి. ఎందుకంటే మనుషుడు సహాయం అక్కర్లేదు దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి. దేవుడు మనుషుడిని వాడుకుంటాడు, కాదని చెప్తలేదు. కానీ మనుషుడు విరోధంగా తిరిగితే దేవుడు ఆయన వాక్కుని నిశ్చయంగా ఏదో ఒక రీతిగా జరిగించే దేవుడు. అది నమ్మండి. 4వ వచనం చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏం చేయాలంట? ప్రేమించాలంట. యేసుప్రభు అదే మాట చెప్పలేదా? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా అని అడుగుతాడు. ద లా కీపర్స్ వచ్చి యేసుప్రభుని అడుగుతారు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద లా అని అడిగితే యేసుప్రభు అంటాడు, లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనం చూస్తున్నాము, దిస్ ఇస్ ద సేమ్ థింగ్. 7th verse. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇంకో మాటలు చెప్పాలంటే అది చెక్కుకోవాలనేటట్టుగా ఆ మాటలు ఉంటది. ఇంకా ఆ మాట ఉంటది. నెక్స్ట్ ఏముంటది? నీవు నీ కుమారులను వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చొని ఉండినప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇక్కడ చూస్తే ఏం తెలియజేయబడుతుంది? మొదట తండ్రులు తెలుసుకోవాలి, తండ్రులు బిడ్డలకి తెలియజేయాలి. మా ఇంట్లో కూడా ఐఎమ్ లెర్నింగ్, ఐల్ బి వెరీ ఆనెస్ట్. మా పిల్లలందరికీ 10 ఆజ్ఞలు కంటతో తెలుసు. కానీ ఈరోజు నేను నేర్చుకునేది ఏంటంటే, ప్రతిరోజు ప్రభు నేర్పిన ప్రార్థనతో పాటు ఇది కూడా చదవాలి, ఇది కూడా వారు చెప్పాలి.
ఎందుకంటే ప్రతిరోజు మేము ప్రార్థన చేసే ముందు ఈ 10 ఆజ్ఞలు చెప్పుకోవాలి. ఈ 10 ఆజ్ఞల్లో ఏదన్నా తేడా కొడుతున్నామా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఈరోజు ఈ ఆజ్ఞల్లో తేడా కొట్టిన వారికి ఆ రోజులైతే బలార్పణలు చెల్లించాలి. ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన, విడుదల ఉంది. మనం ఒప్పుకోవాలి, యేసు దగ్గర ఒప్పుకోవాలి, యేసు నామములో ఒప్పుకోవాలి. మనం కడగబడాలి, శుద్ధీకరించబడాలి. వీ హ్యావ్ టు సెట్ రైట్. నేను ఒకటే అంటున్నానండి, దేవుడు తన బిడ్డలకి ఎంతనా చేస్తానికి సిద్ధం. కానీ మనం ఆయన బిడ్డలుగా బ్రతకాలి. ఆయన బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఆయన వాక్య నియమం ప్రకారం ఉంటే ఆయన నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు. ఈ మాట చూస్తే దేవుడు అంటున్నాడు, నీవు తెలుసుకో, నీ పిల్లలకు నేర్పించు. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, వారితో నువ్వు నడిచెళ్ళేటప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు ఇది నీకు ఉండాలి, నీకు జ్ఞాపకం ఉండాలి. ఈరోజు మనం చూడండి, ఎందరూ అసలు 10 ఆజ్ఞలే తెలియని వారు ఉన్నాం. నాట్ టు క్రిటిసైజ్ యూ, బట్ జస్ట్ టు ఎగ్జామిన్. మనం నేర్చుకోవాలి. దేవుడు మన దగ్గర నుండి కోరేది ఏంటి? దేవుడు మనం ఆయన బిడ్డలకు ఉండటానికి ఏంటి ఆశపడుతున్నాడు? వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ ద హౌస్? మీ ఇంట్లో రూల్స్ ఉంటాయా? మీ ఇంట్లో ప్రిన్సిపల్స్ ఉంటాయా? రూల్స్ అన్న మాట చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ప్రిన్సిపల్స్ అన్న మాట చెప్తా. ప్రిన్సిపల్స్ ఉంటాయా? రే, తీసిన టవల్ ఇక్కడ పెట్టాలి, చెప్పులు వేసుకుని ఇక్కడ రాకూడదు, ఇది ఇట్లా చేయకూడదు, ఈ ఇంట్లో ఇది పద్ధతులు ఉంటాయా? చూసి దేవుడు కూడా ఆయన ఇంటి పద్ధతి చెప్తున్నాడు. నా ఇంట్లో నువ్వు బిడ్డవైతే ఇలాగ ఉండాలి, నిన్ను శిక్షించుకోవడానికి నేను మంచిగా ఉండాలంటే నువ్వు ఇలాగ ఉండాలి అనుకుని. చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకి ఏదో ఒక బహుమానాన్ని తీసుకుని వెళ్తాం. కానీ వెళ్ళేటప్పటికి వారు ఏదైనా పిచ్చి పని చేస్తున్నారు అనుకో, రారా నీకు మంచి బహుమానం ఇచ్చానని చెప్తావా? ఫస్ట్ వాళ్ళని కరెక్ట్ చేస్తావు. దేవుడు కూడా మన జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు మేలైనవి, కీడైనవి కాదు. కానీ ఆయన వాగ్దానాలను నెరవేర్చుకునే ఆటంకం తెచ్చడానికి కారణం ఏంటంటే మన అవిధేయత, మన నిర్లక్ష్యత, మన అజ్ఞానము. సో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను యథార్థంగా, లెట్స్ మెడిటేట్ దెమ్. దేవుని హృదయము మొదటి ఆజ్ఞ ఏంటంట? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆ ఆజ్ఞ ఇస్తా ముందే దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుణ్ణి, నిన్ను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన దేవుణ్ణి, నిన్ను బానిస జీవితంలో నుండి, నీ చేతకాని జీవితం నుండి, ప్రతిరోజు వేదన, అంధకార జీవితం నుండి వెలుగు సంబంధిగా వారు తెలియకునే ఎర్ర సముద్రం నుండి బాప్తీసం తీసుకున్నారంట. ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుండి పగట మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, పరిశుద్ధాత్ముడు దేవుడు తానే వారు తోడుగా వెళ్ళాడంట. అదే సమయంలో మనం చూస్తాం, దేవుడు వారిని తీసుకువచ్చిన తర్వాత అప్పుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆజ్ఞలు అవ్వలే. అంటే ఈ మాటలు ఎవరికి? ఈ ఆజ్ఞలు ఎవరికి? ఈరోజు చెప్పాలంటే ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడ్డారో ఇది దేవుని హృదయం. నీవు ఇంటి స్టాండర్డ్ తగినట్టుగా ఇలా ఉండాలి, దేవుని హృదయం తగినట్టుగా ఇలా ఉండాలి. దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు. చాలామంది అనుకుంటారు, నాకు ముందు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు దేవుడు, నేను ఒక్కనే ఉండాలని చెప్పలేదు, సో మొదట క్రీస్తుని పెట్టి పక్కన ఎవరిని పెట్టుకుంటాను. నో. ఇఫ్ యూ గో బ్యాక్ టు హీబ్రూ ఇట్ సేస్ ఓన్లీ మీ, నేను మాత్రమే. ఆయన రోషం కలిగిన దేవుడు అంట. ఇందాక మీరు చదివారు, వెనకాల 6వ అధ్యాయంలో వెనకాల చదువుతూ వచ్చారు, దేవుడు రోషం కలిగిన దేవుడు అంట. హీఈస్ జెలస్, గాడ్ ఈజ్ జెలస్. గాడ్ వాంట్స్ టు బి ద ఓన్లీ హెడ్, ఓన్లీ ఫాదర్. ఇక్కడ తండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తారా అండి? ఎక్కడ మీ పిల్లలు వచ్చి, డాడీ నువ్వు ఫస్ట్ డాడీవి, నేను పక్కింటి కూడా సెకండ్ డాడీని పిలుస్తాను, పర్వాలేదా అంటాడు. ఏమంటారు? ఒరే పళ్ళు పగిలిపోతుందిరా, ఏం మాట్లాడతాడు? నేను నీ నాన్నని, నేను నిన్ను కన్నాను, నువ్వు నా సొత్తు, యు ఆర్ మైన్. యు సీ, నో డాడ్ విల్ యాక్సెప్ట్ దాట్. అండ్ డాడ్ రూల్ నాకు తెలుసు, తండ్రి కాదు, తండ్రి హృదయం నాకు తెలుసు. నా బిడ్డలు నాకు ఇవ్వాల్సిన ప్రేమ ఇంకులకి ఇస్తే నేను ఊరుకోను. తండ్రి అనే ప్రేమ ఉండాలి, తండ్రి అనే ఆశ ఉండాలి. నాట్ బై ఫోర్స్ బట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు కోరే దేవుడు అదేనండి. మొదటిగా దేవుడి ఆజ్ఞ ఏంటంటే, నేనే నీ దేవుడిని, నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఐఎమ్ యువర్ గాడ్, ఐఎమ్ యువర్ అబ్బా, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ యువర్ హెడ్. హీస్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్. సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, సంబంధం మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రిని, నేను నీ సర్వాన్ని, నా వల్లనే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, నా వల్లనే నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు యేసు ప్రభు తండ్రి, నిత్యుడగు తండ్రి అంట. నిత్యుడగు తండ్రి అన్నప్పుడు పరమ తండ్రికి సాదృశ్యము, గాడ్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్లెష్. తండ్రికి సాదృశ్యం మన యేసు ప్రభువే. ఈరోజు నిత్యుడగు తండ్రి అన్నప్పుడు క్రీస్తు రక్తం దూరంగా మనం దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం, అంటే యావే బిడ్డలుగా మార్చబడుతున్నాం. అండ్ యూ సీ ఆల్ త్రూ ద బైబిల్. ఈరోజు చాలామంది ఈ మాట గ్రహింపుని అర్థం చేసుకోకుండా, ఈవెన్ ద షమా ప్రేయర్ చూసినప్పుడు దే టాక్ అబౌట్ ద లార్డ్ గాడ్ ఇస్ వన్. దేవుడు ఒకడే, తండ్రియే కుమారుడే పరిశుద్ధాత్ముడు అని కొన్ని వాదనలు ఉన్నాయి.
కాదు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, దే ఆర్ ఆల్ త్రీ ఇన్ వన్ ఎసెన్స్, వన్ ఇన్ క్యారెక్టర్, వన్నెస్, ఒకటి, వన్ ఇన్ ఇంటజా, గ్రీక్ వర్డ్ ఇంటజా, వన్నెస్. ఆ వన్నెస్ అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఈ మాటకి మరి ఒకటి అన్నాడు కదా, మరి ఒకటి అంటే ఏంటి? యువర్ లార్డ్ గాడ్ ఇస్ వన్ అంటే అర్థం ఏంటి అంటే, గత వారంలో చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. దేవుడు ఎక్కడ ఒకసారి ఆ వాక్యం కూడా కొంచెం తిప్పుతామండి. ఇట్స్ బెటర్ దట్ వి సీ ద వర్స్. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే. ఏంటంట? జనము ఒకటే. దట్ ఈస్ ద సేమ్ వర్డ్ ఇఫ్ యు సీ ఇన్ ద హీబ్రూ, ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ మ్యాన్ యాజ్ వన్. జనము, పీపుల్ వన్ అంటే ఒకటే మనుషుడా? అందరం కలిపి ఒకటేనా అంటే? మనమంతా పీపుల్ అక్కడ చూస్తే వాళ్ళ స్వభావము, వారు ఆలోచించే విధానము, వారు కలిసి చేసే పని, వారు ఉద్దేశించిన కార్యము, వారి ప్రణాళిక అంతా ఒకటిగా ఉంది. సో దేవుడు అంటున్నాడు, జనము ఒకటే, వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు, వీళ్ళందరూ ఒకటై ఉన్నారు, దే ఆర్ వన్. సో హియర్ ఇస్ ద సేమ్ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ హియర్. ద లార్డ్ గాడ్ ఇస్ వన్. తండ్రి ఉద్దేశము, యేసు ప్రభు కుమారుడు ఉద్దేశము, పరిశుద్ధాత్ముడు ఉద్దేశము ఒకటై ఉంది. నీ జీవితంలో ఏమి చేయాలో తండ్రి చిత్తాన్ని జరిగిస్తానికి కుమారుడు ఆశపడుతున్నాడు. కుమారుడు ఆశపడింది పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఇఫ్ యూ బిలీవ్ గాడ్ ఇస్ వన్, దేవుడు నీ జీవితంలో ఒకటిగా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నువ్వు నమ్మితే, ఇదిగో ఆయన అంటున్నాడు, నా నియమాలకు లోబడు, నా అగ్ని, ఇంకో మాట చెప్పాలంటే నా సన్నిధి, ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు నీతో ముందు వెళ్తాడు. నీ ముందుగా వెళ్ళే దేవుడు, నీ మధ్యన ఉండే దేవుడు, నీ ముందుగా ఈజ్ విత్ యూ, ఈజ్ బిఫోర్ యూ. పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. తండ్రి చిత్తము నీకు వాగ్దానం చేశాడు. కుమారుడు ఆ వాక్కు నెరవేర్పు, ఆ వాగ్దానము నీకు అనుగ్రహించబడతాము. ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మనము ఆయనతో సంబంధం ఉండాలని కోరుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో ప్రతిరోజు సంబంధం కలిగి ఉన్నారా? 10 ఆజ్ఞలు తెలుసుకుంటాం మాత్రం కాదు, తెలుసుకుంటాం ఒకటి, తెలిసిన దాని ప్రకారం జీవిస్తాం ఒకటి. 10 ఆజ్ఞలు తగినట్టుగా జీవించాలన్నప్పుడు అక్కడ ఏం తెలియజేయబడుతుంది? విను ఇశ్రాయేలా, 4వ వచనము, నీ దేవుని 5వ వచనము ఏంటి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంట? గాడ్ ఇస్ నాట్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ లవ్ మీ, నో, హీస్ టెల్లింగ్ హౌ టు లవ్. ప్రేమించు అని చెప్తాం మాత్రం కాదు, ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో. ఇట్ ఈస్ యువర్ హార్ట్, యువర్ సోల్, యువర్ స్ట్రెంగ్త్. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మ, శరీరము, మనస్సు, మూడిటితో ఆయన ప్రేమించాలంట. ఈరోజు చాలామందికి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆత్మలు మాత్రం ప్రేమ ఉంటుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రేమ అనేది ఎప్పుడు క్రియల్లో చూపించేదండి. సో ఆత్మలో ప్రేమ ఉంటే చాలదు. కొంతమందికి మనసులో మాత్రం ప్రేమ ఉంటుంది. మనసులో ప్రేమ ఉండటం చాలదు. మనసులో ప్రేమ అంటే ఉద్రేకాల ప్రేమ. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఎమోషనల్. కొద్దిసేపు ఉద్రేకాలు. ఎప్పుడన్నా చూసారా? పిల్లలకి ఏదైనా బహుమానం ఉండి ఉద్రేకం వచ్చేస్తారు, డాడీ ఐ లవ్ యూ, తిరిగేస్తారు, నీ చుట్టూ తిరిగేస్తారు ఆ రోజంతా, ఆ పూటంతా. కానీ నెక్స్ట్ రోజు మర్చిపోతారు. బికాస్ దట్ ఈస్ ఆల్ ఎమోషనల్, కేవలం మైండ్లో. కొంతమందికి శరీర ప్రేమ. ఎవరికైనా ఏదైనా ఈ డబ్బులు ఇచ్చామనుకో, ఇంకా మన వరకు ఏమైనా పని చేస్తానికి రెడీ అవుతారు. ఆ ఒక్క రోజు, ఆ 2 రోజులు, ఆ 3 రోజులు అంతే. అది కేవలం శక్తి. కానీ దేవుడు అంటున్నాడు, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఇన్ యువర్ స్పిరిట్. లోపట ప్రారంభం అవ్వాలి. దాని నెక్స్ట్ ఆత్మలో ప్రారంభమైంది, మనసులోకి రావాలి. మనసులో నేను ఉండాలి, మనసు సెంటర్ నేను ఉండాలి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది, ఇట్ ఈస్ నాట్ టు ఫోర్స్ చేస్తానికి అవ్వలేదండి. చాలామంది ఆజ్ఞలు అంటేనే ఫోర్స్ అనుకుంటారు, ప్రెషర్ అనుకుంటారు. ప్రెషర్ కాదు. దేవుడు మనం ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనం కూడా ఆయన్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు మొదటిగా ఈరోజు ఈ ఒక్క మాటతో ముగించిపోతున్నాం. ఓన్లీ వన్ వర్స్ అట్ ఎ టైం, వన్ కమాండ్ అట్ ఎ టైం వి గోనా మెడిటేట్. సో
మీకు ప్రశ్న రండి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తున్నావు అంటే దేవుని మొదటి స్థానంలో పెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవారు ఉంటే అలాగే చేతులు జోడించి కళ్ళు మూసుకుని, ప్రభా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అయ్యా నేను నేర్చుకోవాలయ్యా, ప్రేమిస్తాను నేర్చుకోవాలి. అవునండి, ఈ మానవుడికి ప్రేమ నేర్పించాలి, కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈరోజు అందుకనే మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి, ప్రభా నువ్వు నన్ను ఏరుకున్నావు, అందుకని నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. నువ్వు నన్ను కోరుకున్నావు, అందుకని నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. నా అంతటా నేను వచ్చిన వాడిని కాదయ్యా, నీ పిలుపు నన్ను తీసుకొచ్చిందయ్యా. దేవా ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించకుండా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించు, నిన్ను అవమానపరిచిన కార్యాలను బట్టి క్షమించు, నీ స్థానాన్ని విరోధులకి ఎవరికో ఇచ్చిన దాన్ని బట్టి నన్ను క్షమించు. లోకాన్ని ప్రేమిస్తే దేవునితో వైరం అంట, లోకంతో స్నేహము దేవునితో వైరము. లోకంలో మొదటి స్థానం ఇస్తాము, దేవునికి శత్రువులమండి. ఈరోజు మనం దేవునికి మిత్రులుగా ఉండాలి, దేవునికి ప్రేమికులుగా ఉండాలి. గాడ్ వాంట్స్ టు బీ యువర్ లవర్. నీ ప్రేమికుడిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ హృదయంలో ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఓ ఇశ్రాయేలా ఇను, నీ దేవుడు ఒకడు, నీ దేవుడు ఒకడు. ద లార్డ్ గాడ్ అవర్ లార్డ్ ఇస్ వన్. తండ్రి ఉద్దేశించిన కార్యాలు ఒకటే నీ జీవితంలో, కుమారుడు జరిగించే కార్యాలు ఒకటే నీ జీవితంలో, పరిశుద్ధాత్మను రుజువుపరిచే కార్యాలు ఒకటే నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ప్రభా నా జీవితంలో మేలు జరిగించయ్యా, నా జీవితంలో మేలు జరిగించయ్యా. ఈరోజు ప్రేమామయుడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిన్నెంతో ప్రేమించాడు. అని కాక ఆయన అద్వితీయ కుమారుని నీ కొరకు ఇచ్చాడంట. నీకు బలిగా ఇచ్చిన క్రీస్తుని నువ్వు అంగీకరించావా? నీ తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు ఎరుగుతున్నావా? తన కుమారుడిని నీ కొరకు ఇచ్చాడంట, ఎందుకంటే నీవు ఆయన సొత్తుగా మారాలని, నీ పాపపు బంధకాల నుండి నీకు విడుదల కలగాలని, నీ అంధకార బ్రతుకు నుండి నీకు వెలుగు కలగాలని, నీవు సత్య మార్గాన్ని ఎరిగిన వ్యక్తిగా, ఆయన బిడ్డగా జీవించే వ్యక్తిగా బ్రతకాలని. ఇప్పటిగా మీ జీవితంలో ఏదైనా ఆయనకు విరోధంగా చేస్తుంటే, ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఆయనకు ఇవ్వకుండా, ఆయనకు చూపించాల్సిన ప్రేమ ఆయనకు చూపించకుండా, ఆయన గణపరచాల్సిన రీతిగా ఆయన గణపరచుకున్నా వేరే ఎవరినన్ను పెట్టుంటే దేవుని క్షమాపణ అడగండి. మీరు నిజంగా ఒప్పుకున్నవారైతే దేవుని సరిగ్గా ఒప్పుకోండి. దేవుని ప్రేమను మీరు అనుభవించాలంటే మీరు ఆయన ప్రేమలోకి రావాలి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి తప్పిపోయిన కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట తిరిగి వస్తాడా అని. కానీ ప్రేమ వస్తాము, ఆయన కుమారుడు వస్తాము, ప్రేమించే తండ్రి దూరం నుండే చూసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళాడట. నువ్వు ఆయన ప్రేమిస్తానికి ప్రయత్నం చేసినా చాలండి, నీ దగ్గర పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని ముద్దాడే ప్రేమ అండి. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవానికి స్తోత్రములు మనస్ఫూర్తిగా స్తోత్రములు చెప్పండి. Tell him thank you, praise you Lord. ఈ రోజు నుండి నీకు దగ్గరగా ఉంటాను ప్రభా, ఈ రోజు నుండి నీ హృదయానికి దగ్గరగా ఉంటాను ప్రభా. నిన్ను ప్రేమిస్తానయ్యా, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తానయ్యా. ఐ లవ్ యూ లార్డ్ ఫరెవర్. నా జీవితకాలం నిన్ను ప్రేమిస్తానయ్యా. ఏది ఏమైనా నిన్ను ప్రేమిస్తానయ్యా. నీ మార్గం నేను తెలుసుకుంటాను ప్రభా, నీ నియమముల ప్రకారం నేను జీవిస్తానయ్యా. నిన్ను సంతోషపెట్టడానికి నేను బ్రతుకుతాను ప్రభా. నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తానయ్యా, నిన్ను మాత్రమే నేను గణపరుస్తాను ప్రభా. నిన్ను మాత్రమే నేను సేవిస్తాను. చెప్పండి, దేవుడితో చెప్పండి, ఒక నిర్ణయం చెప్పండి. పుట్ గాడ్ ఫస్ట్. ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరుగుతానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలయ్యా. ఎందరో నూతన సంవత్సరాలు ఎన్నో లోకపు కార్యాలు ముమ్మరకొండేటప్పుడు మమ్మల్ని అయితే కోరుకుని తీసుకొచ్చావు, నీ ఆలయంలోకి తీసుకొచ్చావు. నీ హృదయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నావయ్యా. ఇదిగో నీ మొదటిగా మాకు తెలియజేసేది, నీవు మొదటి స్థానంలో ఉండాలి, నిన్ను ప్రేమించాలి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మేము నిన్ను ప్రేమించాలి. నువ్వు మా కొరకు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నావు, మేము నిన్ను ప్రేమించాలి. నువ్వు మా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నావు, మేము నిన్ను ప్రేమించాలి, నిన్ను సేవించాలి. హృదయపూర్వకంగా నీ మొదటి స్థానము మా జీవితంలో ఉండాలి అయ్యా. నిన్నే మా జీవితంలో శిరస్సుగా, మా సర్వముగా నిన్నే కలిగి ఉండాలి. యు ఆర్ అవర్ హెడ్, యు ఆర్ అవర్ నెంబర్ 1 లార్డ్. యు ఆర్ ఓన్లీ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవ, నీవు మాత్రమే దేవుడు అయ్యా, నీవు మాత్రమే మా తండ్రివయ్యా, నీవు మాత్రమే మా సర్వమయ్యా. యావే, నీ ప్రియ కుమారుడు రక్తము ద్వారంగా మేము నీ బిడ్డలుగా మారాము.
పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు చేసిన త్యాగము యాగాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన బలి అర్పణ బట్టి వందనాలు. యేసు ప్రభా, నువ్వు చేసిన బలి యాగాన్ని బట్టి వందనాలు. నిన్ను నువ్వు తగ్గించుకుని దీనుడిగా మా కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మారేవు, నీకు వందనాలు. ఈరోజు నీ నామంలో మాకు జయం ఉంది, నీ నామంలో మాకు స్వస్థత ఉంది, నీ నామంలో మాకు విడుదల ఉంది, నీ నామంలో దేవుని బిడ్డలుగా మారే అవకాశం ఉంది. నీ నామంలో అన్ని ఎరిగిన ఆత్మని కలిగే, పరిశుద్ధాత్మని కలిగే భాగ్యం ఉంది అయ్యా. నీ నామంలో యేసయ్యా మాకు గొప్ప జయం ఉంది యేసయ్యా. మాకు జయం ఇచ్చే యేసు మా తోడున్నాడు అయ్యా. యేసయ్యా, నిన్ను నమ్ముతున్నాము. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా మేము పిలబడుతున్నామయ్యా. నీ కార్యములు మా ద్వారంగా జరిగించమని వేడుకుంటున్నాము. పరమ తండ్రి, నీ ఆత్మని మాకు బహుమానంగా ఇచ్చావు యేసు ప్రభువా. నువ్వు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మాకు బాప్తిజం ఇచ్చే దేవుడివి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఏ దేహంలో అయితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావో ఆ దేహంలో నీ పరిశుద్ధాత్మ ఆలయము అని ప్రకటిస్తున్నాము. దేవా, పరిశుద్ధాత్మ దేవా, మా మీద సర్వాధికారము తీసుకో. టేక్ కంట్రోల్ ఓవర్ అవర్ స్పిరిట్, ఓవర్ అవర్ మైండ్, అవర్ బాడీ. మాలో నీవు ఉండాలని వేడుకుంటాము పరిశుద్ధాత్మ దేవా. ఈ దేహంలో లోపాలు ఉండడానికి వీల్లేదు, నీ ఆలయంలో లోపాలు ఉండడానికి వీల్లేదు. నీ ఆలయము నీ మహిమ కొరకు నిలబడాలి ప్రభా. మా జీవితాల ద్వారా నీ యేసు నామాన్ని ప్రకటిస్తూ పరమ తండ్రి నిన్ను ఘనపరిచే సాక్షులుగా ఉండాలి అయ్యా. మా సత్క్రియల ద్వారంగా అయ్యా, మా సత్క్రియల ద్వారంగా పరమ తండ్రి నీకు మహిమ రావాలి ప్రభా. పరమనుండ నీ తండ్రి అయ్యా మహిమ పరచబడినట్లుగా మీ సత్క్రియములో అయ్యా కనపరచబడి నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. ఇదిగోనయ్యా, మా సత్క్రియల ద్వారంగా నీవు తెలియజేయబడాలి ఈ లోకానికి. పరిశుద్ధాత్మదేవ, ఎంపవర్స్. మాకు కావాల్సిన శక్తి దయచేయి, మాకు కావాల్సిన ధైర్యము దయచేయి, మాకు కావాల్సిన జ్ఞానము దయచేయి, మాకు కావాల్సిన నడిపింపు దయచేయి. పరిశుద్ధాత్మదేవ వేడుకుంటామయ్యా, మాకు ఆత్మవరములు అందరికీ దయచేయ్యా, ఆత్మవరములు దయచేయ్యా. గివ్ us the tools, Lord, the spiritual empowerment. అయ్యా, మా జీవితంలో అయ్యా ధైర్యముగా ఈ అంధకార లోకంలో ముందు సాగిపోతానికి మాకు కావాల్సిన ఆత్మవరాలు దయచేయి. నీ మహిమాత్మే వాడాలి పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని మహిమాత్మే వాడాలి. యేసు నామ ప్రకటన నిమిత్తమే వాడాలి. యేసు ప్రేమని కనబరచాలి తండ్రి, నీ ప్రేమని కనబరచాలి. పరిశుద్ధాత్మదేవ, నీ కార్యములు ఈ లోకం చూడాలని వేడుకుంటామయ్యా. మాలో నీ కార్యాలు జరగాలని వేడుకుంటాను అయ్యా. ఈ అపవాదికి ఎక్కడ మా ఆత్మ, శరీరము, మనసు పైన అధికారం ఉండనవద్దు ప్రభా. మా కళల్లో ఎక్కడ దుష్టుడు రాకూడదు ప్రభా. దుష్టుడు బంధకాలు తెంపబడతాం చూడాలి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవ, నీ సంచారము మాలో ఉండాలి ప్రభా. ప్రతి గృహంలో నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. ప్రతి ఒక్కరి చోట నీ అగ్ని కంచు, ప్రతి ఒక్క రాకపోకల్లో నీ క్షేమాన్ని దయచేయి దేవా. మా తగ్గింపు మేము చూపించేటప్పుడు అయ్యా, మా పక్షాన శత్రువుని తారుమారు చేసి అయ్యా తరిమి కొట్టే దేవుడు ప్రభా. అయ్యా, నీ బిడ్డలు నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తూ నీ చేతులు సమర్పించుకునేటప్పుడే సమస్తము అయ్యా, ప్రతి బంధకాలు సంపూర్ణంగా నజరేయుడైన యేసు నామములో తెంపబడును గాక అని ప్రకటిస్తున్నాను. దేవా, ముందున్న దినాలు ఘనమైన దినాలు ఉండాలి. బలమైన నీ ఆత్మకార్యాలు చూడాలి. నీ హృదయాన్ని ఎరిగిన వారిగా, నీ హృదయం తగినట్టుగా జీవించే వారిగా మమ్మల్ని అందరినీ నడిపించుకొని పెట్టుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం